ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏప్రిల్ 21, 2025కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఏప్రిల్ 21 పౌర సేవల దినోత్సవం, సివిల్ సర్వీసెస్ డే. ఈరోజు దేశంలోని ప్రజలకు సేవలు అందించేందుకు పనిచేస్తున్న అధికారుల కృషిని గుర్తించేందుకు ఈ పౌర సేవల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ 21న నిర్వహిస్తారు. బ్రిటిష్ గవర్నర్ జనరల్ లార్డ్ చార్లెస్ కార్న్వాలిస్ను భారతదేశ పౌర సేవల పితామహుడిగా పేర్కొంటారు. భారతదేశ పౌర సేవల పితామహుడు ఎవరు? కార్న్వాలిస్. భారత్లో 3 రకాల పౌర సేవలు ఉన్నాయి: ఆల్ ఇండియా సర్వీసెస్, సెంట్రల్ సర్వీసెస్, స్టేట్ సివిల్ సర్వీసెస్. దీని యొక్క చారిత్రక నేపథ్యం చూద్దాం. సర్దార్ వల్లభాయ్ పటేల్ 1947 ఏప్రిల్ 21న ఢిల్లీలోని మెటాకాల్ఫ్ హౌస్లో సివిల్ సర్వీస్ మొదటి బ్యాచ్ ప్రొబేషనర్లను ఉద్దేశించి ప్రసంగించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆయన సేవలను భారత ఉక్కు చట్రంగా, స్టీల్ ఫ్రేమ్ ఆఫ్ ఇండియాగా అభివర్ణించారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క సేవలను భారత ఉక్కు చట్రంగా అభివర్ణించారు. దీన్ని పురస్కరించుకొని ఆ తేదీన మనం పౌర సేవల దినోత్సవంగా జరుపుకోవాలని 2006లో కేంద్రం అనేది తీర్మానించింది. 2006లో తీర్మానించింది పౌర సేవల దినోత్సవం ఏప్రిల్ 21. రంగారెడ్డి జిల్లా, నెక్స్ట్ న్యూస్. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ అనేది ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. దీనికి వాళ్ళు ₹1 కోటి ప్రోత్సాహక బహుమతి అనేది ఇవ్వడం జరిగింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మాల్ పంచాయతీ ఆర్థిక స్వావలంబన సాధించిన పంచాయతీలకు ఈ అవార్డులు ఇస్తారు. నల్గొండ, రంగారెడ్డి జిల్లాల కూడలిలో ఉన్న మాల్ గ్రామం ఏడాదికి 70 లక్షల వరకు ఆదాయం అనేది ఆర్జిస్తుంది. జాతీయ ఆత్మనిర్భర్ పంచాయతీ ప్రత్యేక విభాగంలో జాతీయ అవార్డు అందుకున్న పంచాయతీ ఏది అంటే మాల్ పంచాయతీ. నెక్స్ట్, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మనకి ఇప్పుడు ఇండియా పర్యటనలో ఉన్నారుగా. 4 రోజుల పర్యటన నిమిత్తం అతను ఇండియాకు రావడం జరిగింది. పాఠశాలలలో ఆహారాన్ని పర్యవేక్షించేది 60% దేశాలు మాత్రమే అని ఒక రిపోర్టు యునెస్కో అనేది ఒక నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్ రిపోర్ట్ పేరుతో యునెస్కో అనేది నివేదిక అనేది విడుదల చేసింది. 187 దేశాల్లో 93 దేశాల్లోని పాఠశాలలో మాత్రమే ఆహారాన్ని మరియు పానీయాన్ని ఎలా అనుమతించాలనే నిబంధనలు అనేవి ఒక 93 దేశాల్లో మాత్రమే ఉన్నాయని వివరించడం జరిగింది. భూమికి చేరుకున్న సోయజ్ క్యాప్సూల్. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో దాదాపు 7 నెలల పాటు పరిశోధనలు పూర్తి చేసుకొని సోయజ్ క్యాప్సూల్ అనేది భూమికి సురక్షితంగా చేరుకుంది. దీంట్లో రష్యాకు చెందిన వాళ్ళిద్దరూ, అమెరికాకు చెందిన ఒక వ్యోమగామి ఉన్నారు. వీళ్ళు 220 రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు. మరియు భూమి చుట్టూ 3520 సార్లు వీళ్ళు భ్రమణాలు పూర్తి చేయడం జరిగింది. నెక్స్ట్, ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షాకు అరుదైన గౌరవం. ఈ పౌర సేవల దినోత్సవం సందర్భంగా అతనికి ఒక అరుదైన పురస్కారం అనేది లభించింది. మన తెలుగు రాష్ట్రాల్లో ఈ పురస్కారానికి ఎన్నికైన ఏకైక కలెక్టరు ఇతనే. ఆదిలాబాద్ జిల్లా నార్నూల్ మండలాన్ని బ్లాక్ ఆస్పిరేషనల్ ప్రోగ్రాంలో భాగంగా ఆరోగ్యం, పోషణ, వ్యవసాయం, సామాజిక అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన వంటి విభాగాల్లో అభివృద్ధి పదంలో ఇతను నిలిపారు. నార్నూర్ ప్రధానమంత్రి ప్రజాస్వామ్య పరిపాలన ఉత్తమ పురస్కారం 2024 కింద ఇతను ఎన్నికవ్వడం జరిగింది. ఎవరు? ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా. సంస్కృతిపై మోడీ ప్రసంగాలకు అక్షర రూపం ఒక పుస్తక రూపంలో విడుదల చేయడం జరిగింది. ఈ పుస్తకానికి సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్గా పేరు పెట్టారు. మోడీ చేసిన 34 ప్రసంగాలు అనేవి ఇందులో ఉన్నాయి. దీన్ని ఆవిష్కరించింది స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్లో దీని పుస్తకాన్ని ఆవిష్కరించారు. సాంస్కృతిక పాంచ్వా అధ్యాయ్ అనే పుస్తకాన్ని ఇందులో ఆవిష్కరించింది. దీన్ని ఆవిష్కరించింది స్వామి అవధేశానంద్ గిరి మహారాజ్. అదేవిధంగా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ బిట్స్ కూడా ఉన్నాయి. ఇవి కూడా ఒకసారి చూసుకోండి. ఇది ఏప్రిల్
2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ కరెంట్ అఫైర్స్ సంబంధించిన అప్డేట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.